హరి ఓం తత్సత్వం. నిర్వాణ షట్కము. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చౌయోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. మూడవ భాగం. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. చిదానందరూప శివోహం శివోహం. శివోహం 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 శివోహం. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. ఇది మూడవ శ్లోకము. పదఛేదన. నా మే ద్వేషరాగౌ నా మే లోభమోహౌ మదః నా ఏవ మే నా ఏవ మాత్సర్యభావః న ధర్మః న చ అర్థః న కామః న మోక్షః చిదానందరూపః శివః అహం శివః అహం. అదనమాట. మనం గతంలో చెప్పుకున్నాం నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కం అంటే బ్రాహ్మీ అనుభవం, బ్రహ్మతత్వానుభవాన్ని పొంది ఉన్న మహాత్ములు చెప్పేటువంటి మాట ఎలా ఉంటుంది. అర్జునుడు అడిగాడు కదా భగవద్గీత దాంట్లో 2వ అధ్యాయంలో, సమాధిస్థస్య కేశవ, సమాధి అందున్నటువంటి మహానుభావుడు కా భాష, ఆయన ప్రభాషేత, ఎట్లా ఉంటాడు, ఎట్లా మాట్లాడతాడు, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాడు అన్న. ఇక్కడ అదే మాటలు వస్తూ ఉన్నాయి. నా మే ద్వేషరాగౌ, మే నాకు, ద్వేష ద్వేషము, రాగ రాగము నా లేవు. నాకు రాగము లేదు, ద్వేషము లేదు, ద్వేషము లేదు, రాగము లేదు. ఇక్కడ నమే ద్వేషరాగౌ, ద్వేషము లేదు, రాగము లేదు, లేదా రాగద్వేషాలు లేవు. కనుక మహాత్ములై ఉన్నటువంటి బ్రహ్మవేత్తలకు ఈ రాగము ఉండదు, ద్వేషము ఉండదు. మనం ఎవరి మీద అయితే రాగాన్ని పెట్టుకుంటామో ఆ రాగం సరాగమైతే పర్వాలా, అది విరాగమైందా అంటే ద్వేషం పుట్టుకొస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి మీద ఎప్పుడూ కూడా రాగమే ఉండదు, అది తిరగబడి ద్వేషం అవుతుంది తిరిగి మరలా. అనుకున్నది కాకపోతే, చెప్పింది చేయకపోతే, ఒకవేళ ఏదన్నా మాట అన్నాడని చెప్పి తెలిస్తే, ఒకవేళ ఇచ్చిన డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే, ఏదో కారణాలు ఉంటాయి. ద్వేషానికి అనేక కారణాలు ఉంటాయి. అందుచేత ఈ రాగము ద్వేషము రెండు కూడా లోకంలో మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. రాగం ఎరిగిందా ద్వేషం, అది రాగంలో ఉన్నప్పుడు పొగుడుతూ ఉంటాం, అబ్బాయి చాలా మంచివాడు, సాత్వికుడు, చాలా దాతృత్వ గుణం గలవాడు, చాలా విధానం ఎట్లాంటి వాడు మంచివాడు అనే విధంగా రాగం ఉన్నప్పుడు పాడే పాటలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఆ రాగం కాస్త ఇరిగి ద్వేషం అయ్యిందో ఆ పూట వచ్చే మాటలు ఏమిటి, అతడా నేను అనుకున్నా కానీ విధంగా అలాంటి వాడేం కాదు, చాలా దుర్మార్గుడు, చాలా నీచుడు, అలాంటి వాడు, ఇలాంటి వాడు, అప్పుడు పొగిడావు కదా అని చెప్పి అన్నాం అనుకోండి. అప్పుడే అవునా అప్పుడు పొగిడాను తెలియక, ఇప్పుడు తెలిసిందిగా అని ఈ ప్రకారంగా మళ్ళీ ప్లేటు తిప్పేస్తాడు ఆ పని. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో చూసినట్లయితే అందరూ కూడా ఈ 2 గుణాలు కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి మీద రాగం అన్న ఉంటుంది, ద్వేషం అన్న ఉంటుంది. ప్రతి వస్తువు మీద
రాగం అన్న ఉంటుంది, ద్వేషం అన్న ఉంటుంది. అదే నాకు పనికిరాదు అంటాం, అదే చాలా బాగుంటుంది. ఇట్లా విశ్వ పదార్థాల మీద ఈ రాగద్వేషాలు ఉంటాయి, వ్యక్తుల మీద రాగద్వేషాలు అనేటువంటి సాధారణంగా లోకంలో ఇది మానవ నైజం, జీవుని యొక్క స్వభావం అంతే. మరి మహాత్ములకు రాగద్వేషాలు ఉండవా? వాళ్ళు రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఎందువల్ల అంటే ఆ విశ్వ పదార్థాల మీద వాళ్ళకు ఒక భావం ఉంటుంది. ఏమిటా భావం అంటే బ్రహ్మ భావన. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదా హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం. జగత్తంతా ఏమిటంటే భగవంతుని యొక్క సాకార ఆకారము అనే భావనతో వాళ్ళు ఉంటారు. సాక్షిత్వ భావన. ఏ పదార్థముల మీద రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అన్నింటి ఎందుకు కూడా ఉదాసీన భావం ఉంటుంది. ఏదో ఒకవేళ ఉంటే సర్వం అంతా మిథ్య అంటాడు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఏం లేవా అసలు. బ్రహ్మ పదార్థమా, బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారికి జగత్ పట్ల ఏముంటుందంటే మిథ్యా పదార్థము. ఏదో కనబడుతుందే కానీ వాస్తవికంగా లేదు. అది అధిష్టాన జ్ఞానం కలిగిందా అంటే ఆరోపిత వస్తువు ఉండదు కదా. కాబట్టి ఇదంతా ఆరోపితం, బ్రహ్మమునందు భాషిస్తున్నది వాస్తవం కాదు అనే భావన ఉంటుంది. ఎందువల్ల అది మేలుకోవటం కారణంగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆ స్వప్నంలో ఉన్న పదార్థాలన్నింటినీ కూడా నువ్వు వాటి ఎందు ప్రేమ, సత్యత్వ భావం కలిగి ఉంటావు. స్వప్నావస్థలో, కలలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మేలుకొన్నావో ఏమొస్తుంది నీకు భావన? స్వప్నమా, స్వప్న పదార్థాల, స్వప్న వస్తువుల, స్వప్న సంపదల, స్వప్న కుటుంబీకుల? ఎక్కడున్నారు అసలు వాళ్ళు? అజ్ఞాన కారణం, నిద్రాదోష కారణం తోశారే కానీ అది వాస్తవంగా కాదు. ఏదో నిద్రలో ఉన్నప్పుడు భ్రమపడ్డా కానీ భయపడ్డాను, చాలా బాధపడ్డాను. ఏమి ఇప్పుడు మేలుకున్నా కదా, ఇంకేం బాధ నాకు అంటాడు. మేలుకుంటే బాధ లేదు, నిద్రలో ఉంటే అక్కడ ఉన్నటువంటి వాటిలను మనం చాలా వాటి గురించి బాధపడతారు, భయపడతారు, పరుగులు చేస్తారు, పోరాటం చేస్తారని చేస్తారు. కాబట్టి మేలుకున్నాక ఎందుకు ఉంటుంది ఆ భావన? అదే పరిస్థితి ఈ నిర్వాణ తత్వానుభవాన్ని పొంది ఉన్న బ్రహ్మవేత్తలు కూడా. వీళ్ళు ఒకప్పుడు మనలాగానే లోక వ్యవహారంగా ఉన్నారు. కానీ వాళ్ళు మరి గురువు దగ్గర బ్రహ్మ విద్య విని సాధన చేసి, యోగ సాధన చేసి తత్వానుభవాన్ని పొందారు. కాబట్టి ఆ పొందటమే మేలుకోవటం, ఆ స్వరూప భావన పొందటమే మేలుకోవటం. ఆ మేలుకొన్నటువంటి వాళ్ళు ఈ విశ్వ జగత్తు విషయంలో వాళ్ళకి ఎలాంటి యొక్క భావం ఉండదు. ఆ యొక్క పదార్థాల మీద ఆ రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఉంటే కేవలం ఎట్లా ఉంటుందంటే ఇది బ్రహ్మమునందు కేవలం అధ్యస్తమై భాషిస్తూ ఉన్నది ఒక భావన. ఇది కేవలం కల్పన మాత్రము, మిథ్యా మాత్రము అనే భావన ఉంటుంది. కాబట్టి అన్ని పదార్థాల యందు వాళ్ళకి ఆత్మభావన అదనమాట. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. నేనే ఉన్నాను, సమస్త జీవులలో నేనే ఉన్నాను, సమస్త జీవులు నా అధిష్టానములో ఉన్నాయి. ఇలాంటి భావన వాళ్ళకు ఉంటుంది. మనకు అధిష్టాన భావం లేదు కాబట్టి, స్వరూప భావం లేదు కాబట్టి, ఆత్మజ్ఞాన సంబంధం భావం లేదు కాబట్టి ఏమున్నది? విశ్వ పదార్థాలేదు సత్యత్వ భావన. ఇవి వాస్తవములు, ఇవి సత్యములు అనే భావం ఉంది. కాబట్టి ఆ విధంగా అలాంటి భావం మనకు చేరిపోవడం కారణముగా ఏం చేస్తామంటే రాగాలు, ద్వేషాలు, సరాగములు, విరాగములు ఈ రెండు పెట్టు కూర్చుంటాం. ఏమి కనుక రాగభావం ఉన్నప్పుడేమో పొగుడుతూ ఉంటాం, అదే ద్వేషభావం పుటకరించిందా అంటే తిట్టడం ఆరంభం చేస్తాం. ఈ విధంగా లోకంలో అందరూ కూడా ఈ రాగము, ద్వేషము కలిగి ఉన్నారు. రాగద్వేషాలు లేకుండా ఉన్నవాళ్ళు ఈ విశ్వంలో నువ్వు ఏమి ఎతికినా, టార్చ్ చేసి ఎతికినా నీకెవరు కనపడరు. రాగంతోనన్నా ముడిపడి ఉంటారు, ద్వేషంతోనన్నా ముడిపడి ఉంటారు. అయితే ఈ రాగద్వేషాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి మీద రాగం ఉందనుకోండి, అది మళ్ళీ ద్వేషంగా పరిణమిస్తుంది.
ఎందువల్ల అనుకున్నవి అవుతూ ఉంటే పర్వాలా, అనుకున్నవి కాకపోతే ద్వేషం వచ్చేస్తుంది. అట్లా అని చెప్పి అనుకున్నాం, అంతకాలం రాగం ఉంటుంది. ఇట్లాగా అని చెప్పి అనగానే ఆ పూటే ద్వేషం పుడుతుంది ఆ పని. చెప్పినంతకాలం విన్నాడా రాగమే, ఏ పూట వినలేదా ఆ పూట ద్వేషమే. ఉపకారం చేస్తూ ఉన్నాడా అంతవరకు రాగమే, ఉపకారం చేయటం ఆపేశాడా ఆ పూట ద్వేషం. ఈ విధంగా లోకంలో అందరూ కూడా ఈ రెండు పట్టు కూసున్నారు. ఈ రెండింటి మీదే వ్యవహారం కలిగి జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. అందుచేత మరి జ్ఞాని విషయం చెప్పినట్లయితే నమే ద్వేష రాగౌ మే నాకు రాగము ద్వేషము నా లేవు. నాకు రాగము లేదు, ద్వేషము లేదు. కారణం ఏంటంటే నేను సురూప భావంలో చేరిపోయాను, అధిష్టాన భావంలో నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేవాడుగా ఉన్నా కాబట్టి నాకు ఏ పదార్థం మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. కారణం ఏంటంటే అసత్యములు అనే భావం వచ్చేసింది వీడికి. ఆ భావం వచ్చింది కనుక ఆ మహానుభావుడు ఎవరి పట్ల రాగద్వేషాలు ఉండవు. ఏ భావం ఉంటుంది? అందరి యందు ఆత్మనే చూస్తూ ఉంటాడు. అందరూ పరమాత్మ కంటే భిన్నులు గారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వభాకే చ పండితా సమ దర్శిస్తాడు. ఏమిటి? సమ అంటే బ్రహ్మం. కాబట్టి అందరి యందు వానికి ఉన్న భావం ఏంటంటే బ్రహ్మభావన ఉన్నది కాబట్టి, ఉపాధి భావం లేదు కాబట్టి వానికి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద రాగం ఉండదు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఒకవేళ అపకారం చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళని గౌరవిస్తాడు, ఉపకారం చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళని గౌరవిస్తాడు. ఎందుకంటే ఉపాధుల్లో నేనేం చెప్పిన భావం కాబట్టి. ద్వేషించే ఉపాధులైనా దాంట్లో నేనే ఉన్నాను, ప్రేమించే ఉపాధులైనా దాంట్లో నేనే ఉన్నాను. చెప్పల పరమద్గీతలో బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, చండాలుని యందు, అన్నిటి యందు అదే ఉన్నది, పదార్థమే ఉన్నది. ఆ అధిష్టాన భావంతో ఉన్నటువంటి వానికి ఎవరి మీద ద్వేషం ఉండదు, అందరినీ ప్రేమిస్తాడు. అన్నింటి యందు కూడా ఒక ఆత్మభావన, సర్వాత్మనా భావన, ఆధ్యాత్మికం అనేటువంటిది ఇచ్చే భావన ఇదే. సర్వాత్మనా భావన పెంపొందింపజేసుకోవయ్యా అని చెప్పి అంటుంది శాస్త్రం. ఆధ్యాత్మికం యొక్క ఆవిర్భావం ఏంటని చెప్పనంటే మానవుని యొక్క మనుగడను మార్చటానికి ఆధ్యాత్మికం వచ్చింది. వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేయటానికి ఆధ్యాత్మిక ఆవిర్భావమైంది. మానవత్వమును మాధవత్వానికి, నరుణ్ణి నారాయణునిగా, పురుషుణ్ణి పురుషోత్తముడుగా చేయటానికై ఆధ్యాత్మికం వచ్చింది. మనసును ప్రశాంతంగా ఉంచి నడవడికను మార్చి మంచి మార్గంలో పయనింపజేసి అందరి పట్ల సర్వాత్మన భావన పుట్టింపజేసి సామరస్య భావనగా ఉండమని చెప్పని ప్రబోధింపజేసే ఉద్దేశంతోనే ఆవిర్భావమైంది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అని చెప్పనంటే ఇదేదో మతాలు కాదు, రంగులు కాదు, ఏదో వర్గాలు కాదు, ఏమి కాదు. ఇదంతా అజ్ఞానంలో ఉన్నటువంటి యొక్క మరొక పోకడ. ఆధ్యాత్మికం అనేటువంటి పేరుతో ఆ యొక్క మత సంబంధమైన ఎడబాట్లు, దానికి మళ్ళీ రంగులు, వాటికి మళ్ళీ బట్టలు, వాటికి మళ్ళీ బొట్టులు, వాటికి మళ్ళీ జుట్టులు, వాటికి మళ్ళీ కర్రలు, ఇవన్నీ పెట్టు కూసాడు వీడు. ఆధ్యాత్మికం అంటే నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే. ఇది చెప్పవే చాలు, ఇంకెందుకు, ఏం చెప్పాలి ఇంక నువ్వు? ఇంకా ఈ దండాలు పట్టుకుని మాలలు వేసుకొని ఎన్ని ఏం చేయాలని చెప్పేసి అని బరువు. కొంతమందికి అది నేను ఉంటాయి మాల్లో, మెడలో పెద్ద బరువు అన్నమాట. ఎందుకు ఆ బరువు మొయ్యాలి చెప్పండి? నత్వేవాహం జాతో నాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామహ సరివే వయం అత. పరమాత్మ చెప్పిన మాట. త్వం నీవు, అహం నేను అన్నాడు పరమాత్మ. తను ఆ భావంలో తనను కలుపుకున్నాడు. నత్వేవాహం జాతనాసం నత్వం నేమే జనాధిపాహ. త్వం నీవు, అహం నేను అన్న రెండు చెప్పాడు అక్కడ. నీవు, నేను, ఈ కనబడేటువంటి యొక్క రాజన్య లోకమంతా కూడా ఎప్పటికీ ఉన్నాం. ఇంతకుముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. దేహాలు పోయినా ఉంటాం. ఇది ఏకాత్మతా భావన, సర్వాత్మతా భావన. దేహాలు వేరైనా లోన ఉన్న చేతనం ఒకటే అనే భావన అన్నమాట. ఇది ప్రధానంగా ఆధ్యాత్మికం చెప్పేటువంటి యొక్క మాట. ఆ మాట చెప్పాయా చాలు.
పరమాత్మ విశ్వంభరుడు విశ్వేశ్వరుడు అవతారమూర్తిగా ఉన్నటువంటి యొక్క అంతటి శ్రీమన్నారాయణుడే దిగొచ్చి చెప్పాడు కదా, ఏమని? నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న చేతనము రెండు ఒకటేరా, దేహాలు వేరు. నీ యొక్క దేహం అవిద్యా కార్యం, నా దేహం మాయా కార్యం. అవిద్య కారణంగా నీకు దేహం వచ్చింది, మాయా కార్యంగా నాకు దేహం వచ్చింది. ఈ రెండు పోయేటువంటివి, నీ దేహం పోతుంది, నా దేహం పోతుంది, లోన ఉన్న చేతనం పోదు. కనుక చేతన పదార్థం ఎప్పటికీ ఉంటుంది, అదే నిత్యము, అదే శాశ్వతము, అదే అందరి యొక్క స్వరూపము అనేటువంటి యొక్క మాటలో ఆధ్యాత్మికం అనేటువంటిది చెప్పేటువంటి యొక్క వాస్తవిక స్వరూపం. కానీ దాన్ని మరుగు చేసి పారేసేసి వీళ్ళంతా కూడా ఈ ఎన్ని రకాలుగా చెప్తే, ఎన్ని విధాయకాలుగా చెబితే వీళ్ళంతా నా వల్లో పడతారో, నా యొక్క దీంట్లో పడతారో, నా మాయలో పడతారో అని చెప్పేసి అని రకరకాలైనటువంటి యొక్క యుక్తులు కుయుక్తులు శబ్దాలు ఇవన్నీ పెట్టి పారేసేసి జనుల్ని చాలా ఆధ్యాత్మికంగా ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. ఈయనే శ్రోత ఎప్పటికీ కూడా శుద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆ ప్రవర్తించే విధానం ఎవరైతే భక్తులుగా అనుయాయులుగా ఉన్నారో వాళ్ళ పొరపాటు కాదు. ఈ చెప్పేవాడు ఆ విధంగా చెప్పట్లేదు కదా. నాకు ఒక గుంపు కావాలి, నాకు ఒక వర్గం కావాలి, నాకు ఒక నా ఎమ్మటి ఉండాలి. ఎందుకు? ఇది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము? సర్వాత్మన భావన. అయ్యా, అందరిలో ఉన్న ఆత్మ ఒకటి. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిజంగా వాళ్ళయ్య తత్వవేత్తలు, వాళ్ళయ్య నిజమైన గురువులు, వాళ్ళయ్య సత్య మార్గాన్ని బోధించేటువంటి వారు. ఆ బోధలు రాగలిగితే లోకం ఈ మతాలు ఉంటాయా, కొట్లాట్లు ఉంటాయా, గొడవలు ఉంటాయా? అందరూ కూడా మనశ్శాంతిగా ఉండరా, కలిసిమెలిసి ఉండరా? మేమంతా మానవులము, మేమంతా ఆత్మస్వరూపము, మేమంతా పరమాత్మలో అంశము, బ్రహ్మస్వరూపం అనేటువంటి భావం వచ్చినప్పుడు అందరూ కూడా ప్రేమ భావన పెంపొందింపడే అవకాశం ఏర్పడుతుంది కదా. ఈ రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది చెప్పండి. వ్యవహారంలో బ్రహ్మజ్ఞానం పొందినవాడు రాగము ద్వేషం ఉండదు అని చెప్పి అనుకుందాం. ఇలాంటి బోధ విన్నప్పుడు కూడా వ్యక్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందరి పట్ల కూడా సర్వాత్మన భావం ఏర్పడుతుంది. ఉపాధులు వేరైనా లోన ఉన్న చేతనం ఒకటే అనే భావం వచ్చినప్పుడు ఈ రాగము ఉండదు, ద్వేషము ఉండదు. స్వార్థపూరితమై ఉన్నటువంటి దానాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ రాగము ద్వేషము. దేవుళ్ళ పట్ల కూడా శివుణ్ణి పూజ చేసేవాళ్ళు విష్ణువుని తిడతారు, విష్ణువుని పూజ చేసేవాళ్ళు శివుని తిడతారు. శివుణ్ణి పూజ చేశారు, పుణ్యం సంపాదించారు, విష్ణువుని తిట్టారు, పాపం సంపాదించుకున్నారు. ఎందుకు వచ్చిందంట? ఎప్పుడు ఆ మహానుభావులు ఎప్పుడు కూడా ఒకటే, త్రిమూర్తులు ఒకటే. అదే బ్రహ్మం, అదే విష్ణువు, అదే రుద్రుడు, అదే సర్వేశ్వరుండు, అదే పరంజ్యోతి అనుచు నన్ను చూపు నన్ను చూడు మా నారాయణ అని చిన్న శతకంలో చెప్పిన మాట. అదే బ్రహ్మము, అదే విష్ణువు, అదే రుద్రుడు. ఆ బ్రహ్మమే ఆ రూపాలుగా భాషిస్తూ ఉన్నది కనుక అన్నింటి యందు ఆ బ్రహ్మమే ఉన్నది. అందుచేత ఈ ప్రకారముగా సరైనటువంటి యొక్క అవగాహన లేకపోయినట్లయితే వాళ్ళు భ్రమలో పడిపోయి అనుసరించేటువంటి వీళ్ళను కూడా భ్రమలో ముంచేసే విధానమే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ విధంగా లోకంలో చాలా జరుగుతున్నది. ఎందుకంటే అనుయాయులుగా ఉన్నటువంటి యొక్క ఈ శిష్య గణం, ఈ భక్త గణం, వీళ్ళకేంటంటే అంత సాహిత్య పరిచయం ఉండదు, భగవద్గీత పరిచయం ఉండదు, ఉపనిషత్తుల పరిచయం ఉండదు. ఏదో మహాత్ముల జీవితం ఎందా అని చెప్పి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ చెప్పేవాళ్ళు ఏమన్నా సామరస్యంగా చెబుతున్నారా, సమైక్యత భావం బోధిస్తున్నారా, సర్వాత్మనా భావం బోధిస్తున్నారా అని చెప్పానంటే అవన్నీ లేకుండా ఈ దేవతల పట్ల భావం కలిగించి, ఎడబాట్లు కలిగించి, దాని మీద వాళ్ళకు బొట్టు పెట్టి, జుట్టు పెట్టి, గుడ్డ కట్టి వాళ్ళని ఒక రకంగా తయారు చేసి ఇదంతా మా గుంపు అని చెప్పని ఎందుకు వచ్చిందా? ఏం చేసుకుంటావా గుంపు తీసుకుపోయి? ఏం చేసుకుంటావు గుంపుని తీసుకుపోయి? చెప్పు, వాస్తవం చెప్పు, సత్యాన్ని చెప్పు. ఉపనిషత్తులు ఏముందో చెప్పు, గీతలు ఏముందో చెప్పు, పరమాత్మ చెప్పిన మాటలే చెప్పు చాలు, ఇంకేం అవసరం లేదు. నేను చెప్పుకున్నాగా నత్వేవాహం జాతనాహం, నువ్వు నేను అందరం ఒకటే అని చెప్పి స్వామి చెప్పినప్పుడు నీకెందుకు భేదభావన? ఈ ప్రకారంగా రావటం కారణముగా ద్వేషరాగవు, ఈ ద్వేషము రాగాలు అనేటువంటివి ఈ మతాలలో కూడా వచ్చి పడ్డాయి.
ఏదో లోకములో, సంసారంలో, లోక వ్యవహారాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాలలో, వస్తువుల కాడ, వ్యక్తుల కాడ, వాటి కాడ, వీటి సంపదల కాడ రాగద్వేషాలు ఉంటాయని చెప్పనంటే ఏదో అజ్ఞానంలో ఉన్నారు, దేహభావంతో ఉన్నారు, ఈ యొక్క ప్రాపంచిక వ్యామోహాల్లో ఉన్నారు కాబట్టి అట్లా ఉండడం కారణంగా వాళ్ళకి రాగము ద్వేషం ఉంటుందయ్యా అని చెప్పి అనుకున్నా కొంతవరకు దానిని సామరస్యంగా చెప్పుకోదగ్గ విషయం. ఆధ్యాత్మికం అనేటువంటి యొక్క ఏదైతే మనిషిని ఉద్ధరింపజేయటానికి, తరింపజేయటానికి, సర్వన మోక్షాన్ని పంపడానికి ఏ యొక్క విద్య ఆవిర్భావం అయిందో అలాంటి యొక్క జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మికంలో కూడా ఈ రాగద్వేషాలు అయితే ఏం కావాలి ఇంకా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రబోధకులు కూడా పడి సావదు, ఉపన్యాసకులకు కూడా. ఆ ఉపన్యాసకుడు ఈ ఉపన్యాసకుడికి ద్వేషం, ఈయనంటే ఆయనకి ద్వేషం, కొంతమంది మీద రాగం, ద్వేషం. ఇక చూసినట్లయితే మనకి ఈ సన్యాస వ్యవస్థలో కూడా మహానుభావులు నమస్కారం చేద్దాం, ముందు నమస్కారం చేద్దాం, తర్వాత చూసుకుందాం వ్యవహారం ఏమంటే. కాబట్టి దీంట్లో కూడా ఈ రాగద్వేషాలు ఏమిటని చెప్పినట్టు రాగద్వేషాలు దాంట్లో ఉంటాయి. లోపల పురి, గిరి, సాగర, విద్య ఏముంటాయి, ఇవన్నీ కూడా 10 నామాలు ఉన్నాయి వీళ్ళకి, దశనామాలు అని చెప్పేసి అని. ఏమి వీళ్ళు విద్యా సంబంధ సాంప్రదాయం, వీళ్ళు గిరి సాంప్రదాయం, వీళ్ళు భారత సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం, వీళ్ళు సాగర సాంప్రదాయం. ఇట్లాగ 10 నామాలు ఉన్నాయండి. 10 రకాలుగా వీళ్ళు కూడా విడిపోయారు. భారతీయ సాంప్రదాయకులు, విద్యా సాంప్రదాయకులు, గిరి సాంప్రదాయకులు, సాగర సాంప్రదాయకులు కలిశారనుకోండి, ఇక భజన చేయటం ఎక్కడ కూడా కుదిరి సాగదు. అరే అందరూ ఆత్మ కంటే భిన్నులు గారు, దేహం ఒకటే, దేహం వేరైనా ఆత్మ ఒకటేనే భావన గీత బోధిస్తున్నది, ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ మాండవికోపనిషత్తు. ఉపనిషత్తులన్నీ కూడా మరి తెలియ వాళ్ళకి చదువుతారు మొత్తానికి, ఇది లేదే మరి వ్యవహారంలో. ఇప్పుడు ఎందుకు దీనికి మోక్షము అన్నారు? మోక్షం అంటే ఏమిటి? అందరూ ఆనందంగా ఉండటమే మోక్షం. మోక్షం నీకేం లేదు, ఎవరికి పోవటం కాదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి వచ్చేరు మోక్షం. కాబట్టి మోక్షం అంటే ఏమిటి? మనస్సును చక్కగా ప్రశాంతంగా పెట్టుకుని దాన్ని అంతర్ముఖము చేసి జపం ద్వారా, ధ్యానం ద్వారా అంతర్ముఖము చేసి ఆత్మానుభవాన్ని పొందేవా, అదే మోక్షం. తత్రైకాగ్రం మనఃకృత్వా గే చెప్పే మాట. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం బ్రహ్మభూతం అని బ్రాహ్మీస్వరూపుడు అవుతున్నాడు. ఎప్పుడవుతున్నాడు? ప్రశాంత మనస్సుని ప్రశాంతంగా పెట్టుకున్నాడా, బ్రహ్మభూతం. అతడే బ్రాహ్మీస్వరూపుడు, బ్రహ్మజ్ఞాని. మనసును జయిస్తే బ్రహ్మజ్ఞానే. బ్రహ్మజ్ఞానం కోసంగా హిమాలయాలు పోవాల్సిన అవసరం లేదు, ఎడగబోయాల్సిన అవసరం లేదు, ఏదో మాల్లో వేయటం, ఏదో గుడ్లు కట్టడం ఎన్ని అవసరం లేదు. ఏం చెప్పారు? ప్రశాంత మనస్సును జయించు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటుంది అమృత బిందోపనిషత్తు. మనస్సే కారణం బంధానికి, మోక్షానికి. మనసును జయించావా మోక్షం, వశమయ్యావు మనస్సుకి బంధం. కాబట్టి ఈ ప్రకారం ఉన్నటువంటి యొక్క వాస్తవాలను గ్రహించి ఆ మార్గంలో పయనించినట్లయితే నువ్వు తరిస్తావు, నీ ఎమ్మటే వచ్చేవాళ్ళు తరిస్తారు. నువ్వు పెద్ద భ్రాంతిలో పడి వాళ్ళని పెద్ద కోపంలో పడేసేసి ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా దాంట్లో రాగద్వేషాల వల్ల ఆ సాంప్రదాయకుడు అంటే ఈ సాంప్రదాయకుడికి ద్వేషము, ఈ సాంప్రదాయకుడికి ఆ సాంప్రదాయకుడు అంటే వానికి ద్వేషం. నైయాయికులు, వైశేషికులు, చార్వాకులు, బౌద్ధులు, కాపాలికులు, సౌత్ర, ఈ రకరకాలు. దీంట్లో మళ్ళా భిన్న భిన్న భావాలు, భిన్న భిన్న అభిప్రాయాలు. ఈ వీరంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో మేము క్రైస్తవులము, మేము ఇస్లామికులము, మేము హిందువులము. ఏడు తెచ్చిందంతా కూడా మానవుడు అన్నదే వాస్తవము. లోకంలో ఎన్నో జాతులు ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం? పశువులు, పశు గుంపు. ఇవి గోవులు, గోవు గుంపు. ఇవన్నీ పావురముల గుంపు. ఇవన్నీ ఏనుగుల గుంపు. మానవులు, మానవ గుంపు. మానవులే. వాడికే ఉన్నాయా ఏమన్నా? పశువులకి ఏమన్నా ఆ కులాలు, మతాలు ఏమన్నా అడ్డుకొని ఉన్నాయా? వాడికి పెట్టండి. ఎక్కడా లేవు, ఏ జాతులు లేవు. పశువు, పక్షి, క్రిమి, కీట
ఏ జాతిలో ఇంత చండాల వ్యవహారం అక్కడ లేదు. ఒక మానవుడు తెక్కబట్టి ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఈ రాగద్వేషాలతోనే కొట్టుకుంటూ ఉన్నాడు. నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ. కాబట్టి ముందు ఉన్నదే కనీసం ఆ స్వరూప జ్ఞానం పొందినటువంటి మహానుభావులకి ఈ రాగము ద్వేషం ఉండదు అని చెప్పి అనుకుందాం. మరి ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వారు, భోగభాగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు, అజ్ఞానంతో జీవించే వాళ్ళు, సామాన్యులే ఉన్నటువంటి వాళ్ళలో తెలియక అజ్ఞానం చేత ఈ రాగద్వేషాలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారని చెప్పినట్టు ఒక అర్థం ఉన్నది. పర్వాలేదు, చెప్పుకోవచ్చు అక్కడ. ఇప్పుడు ఆధ్యాత్మికం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వారు, సన్యాస వ్యవస్థ సహితము ఉన్నటువంటి వారికి ఏమిటి రాగద్వేషాలని చెప్పేశాను కదా, ఆశ్చర్యం ఎక్కడ? అందుచేత ముందు సవరించుకో, నిన్ను నువ్వు సవరించుకుని తర్వాత లోకాన్ని సందేశాలు ఇవ్వటం అలాంటి చేసినట్టయితే బాగుంటుంది. అందుచేత ఆ భగవద్గీతలో ఏం చెబుతుందో అది గమనించండి. సర్వాత్మన భావన వచ్చిందంటే ఎందుకు మనం ద్వేషిస్తామండి? ఇప్పుడు మన దేహం ఉన్నది, మన శరీరంలో మరి పన్నులు 32 అంటారు. దాని మధ్యలో ఒక నాలుక అనేటువంటిది ఉన్నది. కనుక ఆ సందర్భంలో ఏదో పదార్థం నమిలే విధానాల్లోనో పక్కకు పోయి ఆ నాలుక పదార్థాలకు తోస్తూ ఉంటుంది కదా పన్నుల కిందకి. ఆ పన్నుల కింద తోస్తూ ఉన్నప్పుడు ఏదో యామరపాటుతో పోయి పడింది ఆ పన్ను, నాలుక ఎక్కడ? ఆ పన్నుల యొక్క మధ్యలో. మరి పడ్డాక ఊరుకుంటాయి ఆ రెండు పై కింద బాగా ప్రెష్ చేసి ఒత్తి పారేసే ఆ పన్ని. ఒత్తేయటంతో నాలుగు కాస్త పచ్చడి అయిపోయింది. దాంతో కుయ్యో ముర్రని ఏడుస్తావు. మరి ఈ విధంగా నీ నాలుకను అంత ఇబ్బంది పెట్టినటువంటి యొక్క పన్నులు ఉన్నాయి కదా, మరి వాటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు రాళ్ళ కొట్టాలా వద్దా? ఎంతో చక్కగా మెత్తగా అన్ని పదార్థాలని ఆ పక్క ఈ పక్క తోస్తూ నవలటానికి అనుగుణ్యముగా సహాయపడుతూ ఉంటే ఆ సహాయపడేటువంటి యొక్క మిత్రుణ్ణి కూడా శత్రువుగా చూసి బాగా చెతకొట్టాయే, బాగా దాన్ని కసామని చెప్పని కోసాయి కదా. ఇప్పుడు ఆ పన్నులు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒక రాయో సుత్తో పట్టుకొచ్చి ఆ పక్క పన్నులు కింద పై రెండు ఓడగొట్టాలి కదా. ఆ పని వీడు చేస్తాడా? ఎందుకు చేయట్లా? కొరకబడ్డ నాలుక వాడిదే, కొరికన్న పన్నులు వాడియే. తమాయించుకుంటాడు, కాసేపు కుయ్యో ముర్రో అంటాడు. ఆ తర్వాత సముదాయిస్తాడు ఆ నాలుక. బాధపడమాక, ఏదో పాపం అయ్యి అట్లాగా ఎమరపాటుతో అనాలోచనగా ఉండి కొరికేశాయి తప్ప వాటిని మీద ప్రేమ లేక కాదు. ఇప్పుడు మీరు కలిసి ఉండేవాళ్ళే కదా, మీరు ఎప్పుడు కూడా నేను దూరంగా ఉన్నా కానీ మీరు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటారు కదా. ఏదో పొరపాటున కొరికాయ అంతే, ఆ మాత్రం బాధపడాలా అని చెప్పని వీడే మళ్ళీ సముదాయిస్తాడు. ఎందుకు? ఈ పనులు వీడియే, ఆ నాలుక వీడిదే. కాబట్టి నీ దేహములో ఏ ప్రకారముగా భాగాలు వేరువేరుగా ఉన్నా కానీ అన్ని నా దేహములో ఉన్నాయి అనే భావన ఎట్లయితే మనకున్నదో అదే మాట శాస్త్రం బోధిస్తున్నది. ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ఉపాధులన్నీ కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. అందరి యందు బ్రహ్మము ఆత్మగా వ్యాపకమై ఉన్నది. అందుచేత సర్వాత్మన భావనతో జీవించండి. ఎదుటివాడు నమస్కారం చేస్తాం, నమస్కారం వాడు చేస్తాడు. ఈ నమస్కారం ఏమిటి? ఆత్మ నమస్కారం. నీలో ఉన్న ఆత్మకు నేను నమస్కారం చేస్తున్నా, నాలో ఉన్న ఆత్మకు నువ్వు నమస్కారం చేస్తున్నావు అనగా అర్థం ఏమిటి? నాలో ఉన్న ఆత్మయే నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మయే నాలో ఉన్న ఆత్మ, పరస్పరం నమస్కారం. ఇది సంస్కారం మనిషికి. అందుచేత వ్యక్తులలో ఈ ఎడబాటు కాకుండా, వేరుతనం కాకుండా ఈ మత గుర్తులు, మత సంబంధ శకనాలు, మత సంబంధ ఇవన్నీ పీకి పారేసేసి గనక అందరూ కూడా భగవద్గీతను అర్థం చేసుకుని సర్వాత్మన భావన చెప్పగలిగితే అసలు దేశమంతా కూడా మొత్తం మారిపోతుంది. అంతే. ఈ గొడవలే ఉండవు. అరే లోకంలో ఎవరెవరికి ఏ భక్తి ఉంటుందో వాళ్ళ భక్తి కొలది ఆయా దేవతలు ఆరాధించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. రాముడు అంటే ఇష్టం వాళ్ళు కొలుసుకుంటారు, విష్ణువు అంటే ఇష్టం వాళ్ళు కొలుసుకుంటారు, అమ్మవారు అంటే ఇష్టం వాళ్ళు కొలుసుకుంటారు. కాబట్టి విశ్వం మనకి పురాణాలలో ఆ దేవతామూర్తుల యొక్క విధానాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి వీళ్ళ యొక్క మరి వీళ్ళకున్న బాధలు, వీళ్ళకున్న దుఃఖాలు, వీళ్ళకున్న వేదనలు అనేకం ఉంటాయి గృహస్థులకి.
కనుక దుఃఖాలు బావాలి, బాధలు బావాలి, వేదనలు బావాలి, ఆరోగ్యాలు బాగా ఉండాలి, యజమాని బాగా ఉండాలి, బిడ్డలు బాగా ఉండాలి అన్న భావంతో దేవుణ్ణి కొలుసుకోవటం లోకంలో ఉంటుంది. అంతవరకే. ఆ కొలవటానికి కూడా ఈ ప్రత్యేకతలా, నువ్వు దీన్నే కొలవాలి, దాన్ని కొలవకూడదు, నువ్వు దాన్నే కొలవాలి, దీన్ని కొలవకూడదు. ఎవడు చెప్పాడా ఈ మాటలని కూడా? ఎందుకు ఈ రాగం ఎందుకు, ద్వేషం ఎందుకు? నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ. తర్వాత లోభం తర్వాత చూద్దాం. కనీసం ఈ రాగద్వేషాలన్నా మరి పారమార్థికముగా ఆధ్యాత్మికముగా ఉన్నటువంటి దాంట్లోనన్నా లేకుండా పోగలిగితే, ఏమి ఏ ఆధ్యాత్మికమైతే కాపాడుతా అని చెప్పి అంటూ ఉన్నదో ఆ ఆధ్యాత్మిక పెద్ద సమస్య అయితే ఏం కావాలి ఇప్పుడు? ఇంకా ఏ ఆధ్యాత్మికమైతే మానవులలో సామరస్యం తీసుకొచ్చే విధానంగా ఉన్నదో ఆ ఆధ్యాత్మికమైన వ్యక్తులలో ఎడబాటు తీసుకొస్తే మరి ఇంకెవరు కాపాడేది? ఇంకా ఏ ఆధ్యాత్మికమైతే బంధువును విడిపించి మోక్షాన్ని పొందింపజేసే విధానముగా ఉన్నదో ఆ యొక్క ఆధ్యాత్మిక పెద్ద బంధం అయితే ఏం కావాలి ఇప్పుడు? ఇంకా ప్రత్యేక ద్వేషమంతా ఈ మత కల్లోలాలు, ఈ మత వ్యవహారాలు, మత చిహ్నాలు, మత గుర్తులు, రకరకాలైనటువంటి యొక్క విధానాలు, మా వర్గం వేరు, మీ వర్గం వేరు, వాళ్ళు తెల్లగా ఉంటారు, వీళ్ళు ఎర్రగా ఉంటారు, వాళ్ళు పసుగా ఉంటాడు, వీళ్ళు బట్టలు లేకుండా ఉంటాడు, నానా రకాల చెక్క వ్యవహారం అంతా మానవుడు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది పశువుల్లో, గోవుల్లో, ఇతర జీవులు లేకపోవటం అది బతికిపోయాయి అంతే. నమే ద్వేష రాగౌ. కాబట్టి రాగ ద్వేషాలు విధానాలన్నింటినీ ఇవన్నీ కూడా ఒకచోటే కాదు, అన్ని చోట్ల ఆధ్యాత్మిక రంగంలో అయితే ఇంకా బాగా విస్తరించాయి ఈ రాగము ద్వేషము. ఆ స్వామిని చూస్తే ఈ స్వామికి పడి సావదు, ఈ స్వామిని చూస్తే ఆ స్వామికి పడి సావదు, ఈ పండితుని చూస్తే ఆ పండితుడికి గిట్టదు, ఆ పండితుడిని చూస్తే ఈ పండితుడికి గిట్టదు. ఈ శాస్త్రం ఆ జ్యోతిష్యుడిని చూస్తే ఈ జ్యోతిష్యుడికి, ఈ జ్యోతిష్యుడు చూస్తే ఆ జ్యోతిష్యుడికి. ఈ విధంగా మరి ఆధ్యాత్మిక రంగంలోని రెండు కూడా పాతుకుపోయాయి బాగా. కాబట్టి నమే ద్వేష రాగౌ. ఎవరో నిర్వాణం, మోక్షం, నిర్వాణ షట్కం ఇది. నిర్వాణ షట్కం. ఆ స్థితిని పొంది ఉన్నాడే, ఆత్మానుభవం పొంది ఉన్నాడే వాడు పెట్టుకోడు. రమణ భగవానుడు, మలయాళ స్వాములు, లక్ష్మణార్యులు, జన్మయానంద, వివేకానంద, ఉన్నతమైనటువంటి యొక్క స్థాయికి ఎదిగిన వాళ్ళు, సురప భావంలో జీవించేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇలాంటి భావాలే ఉండవు అన్నమాట. చిల్లర మర్లరగా ఉండి లోకంలో ఆధ్యాత్మికమును వ్యాపారముగా చేసుకుని ఉన్నటువంటి వారు మాత్రమే ఈ మానవులలో ఈ యొక్క ఎడబాటుతనం తీసుకొచ్చేసేసి రాగద్వేషాల దాంట్లో పుట్టించే విధానంగా కనబడుతూ ఉంటుంది. నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ. నమే లోభమోహౌ. నాకు ఈ లోభము లేదు, మోహము లేదు. నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః. ఇవి అర్షడ్ వర్గం అని చెప్పని అంటారు. కామ క్రోధ లోభ మోహ మద మత్సర అనేటువంటి లోభ మోహౌ మద నా ఏవ మే నా ఏవ మాత్సర్య భావ, మాత్సర్యము. కాబట్టి ప్రకారముగా ఇవన్నీ కూడా మనస్సులో పుట్టేటువంటి గుణాలు, మనస్సులో ఉన్న గుణాలు. ఈ మనస్సులో ఉన్న గుణాలు అనేటువంటి ఎప్పుడు కూడా మనస్సుని నానా విధాయకాలుగా తిప్పలు పెడతా ఉంటాయి. ఒక్కోసారి మనస్సు లోపల కామావేశం, క్రోధావేశం, మోహావేశం, ద్వేషావేశం కట్టలు తెంచుకుని ప్రవహించేటువంటివిగా ఉంటాయి. ఆపగలిగే విధానం ఉండదు. ఒక్కోసారి కోపం వస్తే వ్యక్తికి నిలబడతాడా, పరుగులు చేస్తాడు, ఏదో చేసేస్తాడు. అట్లాగా వ్యక్తిలో ఆ మనస్సులో కలిగేటువంటి యొక్క గుణములు ఇవన్నీ కూడా ఎందువల్ల వాటిల్లో అంత వేగం పుడుతుంది అని చెప్పి అన్నట్లయితే మనం వాటిని బాగా నీరు పోసి పెంచుతూ ఉన్నాం. మామూలుగా మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి, పెద్ద పెద్ద మానులు అవుతాయి. ఎందువల్ల చిరకాలంలో కావటం కారణం అని చెప్పానంటే వాటి బాగా పాదు చేసి 3-17 లాంటి ఎరువులు బాగా దాంట్లో వేసి బాగా నీళ్లు పోయటం కారణంగా ఆ చెట్లు ఏమవుతాయి, బాగా ఏపుగా పెరుగుతాయి అన్నమాట.
అట్లాగా మనలో కూడా ఈ మనసు లోపల ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలు చెట్లులాగా పెరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? మనం కూడా వాటికి బాగా పాదు చేసి ఎరువేసి నీళ్లు పోసి బాగా మేపుతూ ఉన్నాం వాటిని. ఏమిటో ఎరువు అని చెప్పనంటే ఈ రజోగుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క అలవాట్లు, రజోగుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహార పదార్థాలు ఇవన్నీ బాగా పోస్తున్నాం లోపల. ఏదైనా సాత్విక సంబంధముగా ఉన్నటువంటి దానంగా చేసినట్లయితే అవి పెరిగే అవకాశం ఉండదు అక్కడ. ఆ సాత్విక సంబంధం కారణముగా సాత్విక సంబంధ విధానములో దయ, ప్రేమ, వాత్సల్యము, మంచితనము, నిర్మలత్వము, ప్రశాంతత ఇవన్నీ సాత్విక సంబంధ గుణాలు. అవేమో తరిగిపోతూ ఉన్నాయి, ఇవేమో పెరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏంటని చెప్పనంటే మనకున్నటువంటి అలవాట్లు కానీ, మనకున్న ఆహార పదార్థాలు కానీ ఈ విధముగా రజస్ సంబంధమై ఉన్నటువంటివన్నీ బాగా దాంట్లో ఐరుగా వేసి ఏపుగా పెంచుతూ ఉన్నాము. సందర్భం వచ్చిందా అని చెప్పనంటే అవన్నీ వచ్చి కూర్చుని వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. నమే లోభమోహౌ, నా మే నాకు లోభమోహౌ, లోభము లేదు మోహము లేదు. ఇది బ్రహ్మజ్ఞాని భావన. సాధారణ లోకంలో చూసినట్లయితే ఈ రెండు బాగా ఉన్నాయి. లోభ మోహం. ఎక్కడైతే మోహం ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. ఎక్కడైతే లోభం ఉంటుందో అక్కడ పిసినార్తనం ఉంటుంది. ఎవరి మీద అయితే బాగా మోహం ఉంటుందో ఆ మోహం ఉన్న చోట వీడు లోపబుద్ధి చూపడం పెట్టేస్తాడు. మోహం ఉందగా, కాబట్టి మోహం బాగా ఉందనుకో పెట్టేటి, లోభం అక్కడ ఉండదు. అందుచేత ఈ మోహము ఈ లోభము రెండు కూడా వ్యక్తిలో బాగా పనిచేసేటువంటి గుణాలు. లోభబుద్ధి అంటే ఎవడికి పెట్టాడు, లోభి అని చెప్పి అంటాం కదా. అరిసి గీ పెట్టినా వాడు పైసా కూడా తీయడు, ఇవ్వడు. తాను తినడు, పక్కవారికి తినరా అని చెప్పని ఇవ్వడు. ఇది లోభ విధానము. ఇక మోహము అని చెప్పనంటే మోహ వైచిత్యే, ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా భావించుకోవడానికి మోహం అని చెప్పని అంటారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన మోహ్యంతి జంతవః. భగవద్గీత. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, మానవుని జ్ఞానము అజ్ఞానం చేత ఆవహింపబడింది కాబట్టి తేన ఆ కారణం చేత మోహానికి గురై ఉన్నాడు. ఉన్నది ఒకటైతే ఇంకో విధముగా భావించుకోవడమే మోహము అని చెప్పిన అర్థం. ఇది త్రాడు అనేటువంటిది తెలియకపోవటం అజ్ఞానం. ఆ త్రాటిని పాము అని చెప్పి అనుకోవటం మోహం. తెలియలేదుగా, ఇది పాము అని తెలియదు. ఇక్కడ ఏముందో తెలియదు, ఏముందో తెలియకపోవటం అజ్ఞానం. అయితే దానిని ఆ యొక్క సుమసుమారుగా సామాన్యాంశముగా గోచరించేటువంటి దానిని పాము అని చెప్పి అనుకోవటం మోహం అన్నమాట. అట్లాగే నేను ఆత్మను అనేటువంటి భావం లేకపోవటము అజ్ఞానం. ఆత్మ చేతనాశ్రయములో ఉండి ఉన్నటువంటి యొక్క ఈ దేహము నేను అని చెప్పి అనుకోవటం మోహం. ఇది కాబట్టి ఈ ప్రకారముగా లోకంలో విశ్వ పదార్థాల మీద మోహభావాన్ని పెంచుకుని వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మానవుడు ఆ రెండూ కూడా నాకు లేవు అని చెప్పని అంటున్నాడు ఈ మహాత్ముడు బ్రహ్మజ్ఞాని. నమే లోభమోహౌ మదోనైవ మేనైవ మాత్సర్య భావ. నా మదము అన్నాడు. మదము అని చెప్పనంటే లెక్క చేయింతనం, పెద్ద చిన్న అనే భావం ఏమి ఉండదు. ఇక వాళ్ళ గురువులే అనే భావం లేదు. అలాంటి భావం లేకుండా ప్రవర్తించే విధానాన్ని మదము అని చెప్పని అంటారు. పెద్ద చిన్న అనే భావం లేదు. గురువు దైవం అనే భావం లేదు. తల్లి తండ్రి అనే భావం లేదు. అమ్మ నాన్న కూడా కొట్టేస్తారు వినాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళని కూడా కొట్టైనా డబ్బులు లాక్కుపోతా ఉన్నారు. ఈ విధముగా వ్యక్తి ఒక భావానికి గురై ప్రవర్తించే విధానాన్ని మదము అని చెప్పనే భావంతో చెబుతారు. మదోనైవ మేనైవ మాత్సర్య భావ. మాత్సర్యం అంటే అసూయ. ఎదుటి వాళ్ళు బాగా ఉన్నారని చెప్పానంటే వీడికి తిన్నన అరగదు, నిద్ర పట్టదు. అదే దుర్యోధనుడు. పాండవులు బాగా ఉన్నారా అని చెప్పనంటే అడిగి గెట్టదు.
నిద్ర పట్టదు, తిన్నా అరగదు. ఇక పక్కవాడు దెబ్బతిన్నాడు, అప్పులు పాలైపోయాడు, ఉన్న ఆస్తులు పోయాయి అని చెప్పండి, సంబరం ఆపోడు వాడికి, సంతోషం పరమానందం అయిపోతుంది వాడికి. కాబట్టి పక్కవాడు కనుక చెడిపోయాడు, బాధపడ్డాడు, లాస్ అయిపోయాడు, నష్టపోయాడు, ఉన్న ఆస్తులు మొత్తం పోయాయి, ఆడి ఇల్లు కూలిపోయిందో, ఇంట్లో ఎవరైనా పోయారనో, అప్పులు పాలైపోయాడని చెప్పానో, ఇలాంటి వార్తలు వింటే వీళ్ళకి పరమానందంగా ఉంటుంది. అప్పుడు పాయసం కాసుకుని తాగినంత పరమానందం వాళ్ళకి. ఏది మాత్సర్యం, మత్సరం అంటే ఎదుటివాడు బాగా ఉంటే ఇతడికి ఎలాంటి మనస్సు బాగా ఉండి సావదు. వాడు కూలిపోయాడన్నా బాధపడ్డాడని చెప్పన్నా అప్పుడు సంతోషపడతారు. ఇది ఒక గుణం. ఈ గుణం అనేటువంటిది కూడా సామాన్య విధానాలలో పనిచేస్తూ ఉంటుంది. మదో నైవ మేనైవ మాత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్షః. న ధర్మో న చార్థో న కామో న మోక్షః. నా ధర్మ, నాకు ధర్మం లేదు, నచ అర్థ, నాకు అర్థము లేదు, నా కామ, కామము లేదు, నా మోక్ష, మోక్షము లేదు. వీటిని చతుర్విధ పురుషార్థములు అని చెప్పనంట. చతుర్విధ పురుషార్థములు ధర్మ, అర్థ, కామము, మోక్షము అనేటువంటివి చతుర్విధ పురుషార్థములు. పురుషుడు కోరుకునేటువంటి యొక్క అర్థములను చతుర్విధ పురుషార్థములు అని చెప్పని అంటారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఈ 4 ఇవి లోకములో మానవులకు ఉంటుందన్నమాట, ఉండాలి. అయితే మహాత్ములు ఏం చేశారని చెప్పానంటే ఈ ధర్మము అర్థమును రెండు కలిపారు, కామము మోక్షాన్ని రెండింటిని కలిపారు. అనగా తాను ఆర్జించేటువంటి యొక్క అర్థము ధర్మసమ్మతమై ఉండాలి అనే ఒక భావన. తన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మోక్ష అనుగుణ్యముగా ఉండాలని చెప్పిన భావన. అందుచేత ఈ ప్రకారముగా ధర్మమును అర్థముతో జోడించారు, కామమును మోక్షముతో జోడించారు. ఈ విధముగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితం సుఖపడే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత లోకములో సామాన్య జీవితం జీవించే వాళ్ళు, ముఖ్యంగా గార్హస్థ జీవనం జీవించేటువంటి వారు ఈ 4 కూడా కలిగి ఉండాలి. అందుకే వివాహ సందర్భంలో మరి ఆ వధువు యొక్క చేతుల్లో చేయిబెట్టించి వీని చేత అనిపిస్తారు, అయ్యా చెప్పు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని చెప్పినంట. అనగా ధర్మం యొక్క విషయంలో, అర్థం యొక్క విషయంలో, కామం యొక్క విషయంలో, మోక్షం యొక్క విషయంలో ఆమెకు చెప్పకుండా నువ్వేమి చేయటానికి వీల్లేదు అన్నది అర్థం. ధర్మకార్యాలు చేయాల్సి వచ్చినా ఆమె యొక్క అనుమతి కావాలి. అర్థం డబ్బుల యొక్క వ్యవహారం వచ్చినా ఆమె అనుమతి కావాలి. కామం కోరికలు అనగా ఇవి కొనాలి అవి కొనాలి అనేటువంటి యొక్క వాటి యొక్క మరి వస్తువులను విక్రయించే విషయాలలో ఆమె అనుమతి కావాలి. మరి మోక్ష విషయంలో కూడా ఆ అనుమతి కావాలి. చేతిలో చేయేసావు కదా, నా అతి చరామి, నా అతి చరామి, నేను చరించను, నీ అనుమతి లేకుండా ప్రవర్తించను అనే అర్థం అన్నమాట. అందువల్ల ఒకవేళ వైరాగ్యం కలిగి సన్యాసం పుచ్చుకునేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆమె అనుమతి కావాలి. ఆమె అనుమతి ఇస్తేనే, పచ్చజెండా ఊపితేనే సన్యాసంలోకి పోవాలి తప్ప లేకుంటే పోయే అవకాశాలు లేవు వీడికి. వివాహం కాకముందు తల్లి అనుమతి కావాలి. ఇందువల్ల తల్లి కని పెంచి పెద్ద చేసింది కాబట్టి ఆమె అనుమతిస్తేనే సన్యాసంలో పోవాల్సి ఉంటుందన్నమాట. వివాహం అయిన తర్వాత మరి ఇంట్లో ఇల్లాలు అమ్మగారు అనుమతిస్తేనే సన్యాసంలోకి పోవాలి తప్ప అనుమతించకపోతే మాత్రం పోయే అవకాశం లేదు. గురువు గారు సన్యాసం కూడా ఇచ్చే అవకాశం లేదు. ఆయన ఎంత పెద్దవాడు కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, మండలాధీశుడు కావచ్చు గాక, ఏమైనా కావచ్చు గాక, అనుమతి ఇస్తేనే ఏమీ ఆయన పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఆ యొక్క సందర్భంలో మరి బాస్ చేయించి ఆ యొక్క చేతిలో చేసి చెప్పించారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి, ప్రవర్తించడానికి వీల్లేదు, ఆమె అనుమతితోనే ప్రవర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మానవుడు జీవితంలో గృహస్థ విధానంలో ఉన్నటువంటి వాడు ఈ 4 కూడా పాటించాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క భావన ఉన్నది.
అయితే ఇక్కడ నిర్వాణ షట్కం కాబట్టి ఆ మోక్ష విధానాన్ని పొందిన వానికి ఇక ఏమీ లేవిక ఏమి యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే అంటుంది గీత. తస్య కార్యం న విద్యతే, ఆయనకి ఏమీ కూడా ఉండవు అని చెప్పేసి అని. అందువల్ల ఇక్కడ ఆయనకి ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదు, ఏమీ లేవు ఇక. ఎందువల్ల తానే మోక్ష స్వరూపుడు, ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాడు కాబట్టి ఆ బ్రహ్మానందములో ఉన్నటువంటి యొక్క తాను మరి మోక్షమే తాను కాబట్టి ఇంకా మోక్షం కోరుకునేది ఏముంది? ఇంకా సాధన చేసేటప్పుడు సాధకుడుగా ఉన్నప్పుడు ఎందుకు ధ్యానం చేస్తున్నావంటే మోక్షం కోసము అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క అనుభవాన్ని పొందాడో, యోగ సమాధిని పొందాడో, ఇక వానికి ఇక మోక్షం అనే భావం లేదు, తానే మోక్ష స్వరూపుడయ్యాడు కాబట్టి. అందువల్ల గీత చివరాధ్యాయం కూడా మోక్ష సన్యాసము అని చెప్పి అన్నది. ఎందువల్ల బ్రహ్మమే తానై ఉన్న తర్వాత ఇక మోక్షం అనే భావము లేదు, ఆ కోరిక లేదు కాబట్టి న ధర్మో నార్థో న కామో న మోక్ష. మరి ఎవరయ్యా నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం. నేను కేవలం సచిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను కాబట్టి అట్టి బ్రహ్మమునకు ఏవి కూడా లేవు. మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో నార్థో న కామో న మోక్ష. కాబట్టి రాగము, ద్వేషము, లోభము, మోహము, మదము, మత్సరము, ధర్మము, అర్ధ, కామ, మోక్ష ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోకములో ఉన్నటువంటి యొక్క సామాన్య మానవులను చేరి ఉన్నటువంటి గుణాలు. గుణాతీతుడై ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానికి ఇవి అక్కడ ఉండవు కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానములో ఉన్నటువంటి యొక్క మహానుభావుడు చెబుతున్నటువంటి యొక్క అంశము. హరి ఓం తత్సత్ ఓం.